యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. తర్వాత ఈవీఎంలను తెరుస్తారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత రానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే అవకాశం ఉందని తెలిపిన ఎన్నికల సంఘం అవసరమైతే 1-2 సార్లు నిర్ధారించుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించింది. ఫలితాలు వెల్లడవగానే గెలిచిన అభ్యర్థుల జాబితాను గెజిట్ రూపంలో విడుదల చేస్తారు. గెలుపోటముల మధ్య ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న తమిళనాడులో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుండగా 232 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టారనే కారణంతో 2 స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎగ్జిట్ పోల్స్లో కొన్ని డీఎంకేకి అనుకూలంగా, మరికొన్ని అన్నా డీఎంకేకి అనుకూలంగా జోస్యం చెప్పడం వల్ల తమిళనాడు ఫలితాలపై ఎవరూ ఒక అంచనాకి రాలేకపోతున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాలు అంతరాయాలను నివారించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. భారీ జనరేటర్లు, చిన్న ఇన్వర్టర్లను ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాటు చేసింది.